Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, మనం ఆలయ దర్శనం చేసుకుంటూ ఉంటాం. పుణ్యం కోసం, మనశ్శాంతి కోసం భగవంతుని దర్శనం చేసుకుంటాం కదా. అయితే మన ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు. అవునమ్మా. అవే శక్తులు ఇంట్లో ఉన్నవే ఆలయంలో, ఆలయంలో ఉన్న దేవుళ్ళకున్న శక్తి సామర్థ్యాలే ఇంట్లోనూ, రెండిటికి ఒకటే లాంటి ఫలితాలను కూడా ఇస్తాయా మనం ఆరాధించటం వలన? మీరు అన్నది చివరి మాట ఉంది, ఆరాధించటం వల్ల అని. ఆరాధించే పద్ధతి వల్ల ఉంటాయమ్మా. ఇక్కడ మన ఇంట్లో దేవుడికి మనం ఎంతసేపు పూజ చేస్తాం? 10 నిమిషాలు, 1 గంట, లేకపోతే 2 గంటలు. చాలా ఎక్కువ చేస్తే ఎప్పుడో ఏ దసరాలో లాంటివి వచ్చినప్పుడు 1 గంట 2 గంటలు, లేకపోతే 5 నిమిషాలు 10 నిమిషాలు, మ్యాక్సిమం అరగంట. అంతే అంతే కదా. అంతే. దేవాలయంలో నిత్యం అంటే ప్రతిరోజు ఉదయం నుంచి 5 గంటల నుంచి 11, 12 దాకా, 12 మధ్యాహ్న నివేదన దాకా సాగుతుంది. మళ్ళీ ఏ 4 గంటలకు వస్తే రాత్రి 8 దాకా సాగుతుంది. అంతసేపు ఉంది. మన ఇంట్లో దేవుడు ఉన్నాడు, ఓ దేవుడు ఫోటోనో విగ్రహమో పెట్టుకున్నాం, ఏమీ పూజ చేయకుండా, దానికి అలంకారాలు చేయకుండా, మొహాన బొట్టు కూడా పెట్టకుండా దేవుడి విగ్రహానికి ఉంటే అక్కడికి వెళ్తే శక్తి ఉందని మనకు అనిపిస్తోందా? అనిపించదా? ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్లే కదా. ఉంది కానీ శక్తి ఉందని మనం ఫీల్ అవుతామా? శక్తికి ఆ దుమ్ము అడ్డం పడింది కనపడకుండా. అంటే ఒకటి, అక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగింది. మన ఇంట్లో ప్రాణప్రతిష్ఠ ఉందా? లేదు కదమ్మా. దేవుడు ఉన్నాడు, సర్వాంతర్యామి, అందులో అనుమానమేం లేదు. కానీ అక్కడ జరిగింది ఏమిటి? ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రాణప్రతిష్ఠ జరిగేటప్పుడు అడుగునేముంది దేవాలయంలో? అడుగున రాగి రేకు మీద, బంగారం వేయలేరా? వేయగలరు, కానీ రాగే పెడతారు. రాగి రేకు మీద ఏ దైవాన్ని అక్కడ ప్రతిష్టాపిస్తున్నారో తత్సంబంధమైనటువంటి యంత్రాన్ని గీసి దాన్ని అక్కడ పెడతారు. ఈ విగ్రహానికి కూడా ఎన్నో రకాల ఆవాసాలు, ధాన్యావాసం, జలావాసం, భూ ఆవాసం, ఇట్లా అన్నీ చేయించి, అంటే అన్ని శక్తులు ధాన్యం నుంచి, జలం నుంచి, భూమి నుంచి, అన్నిటి నుంచి శక్తులు ఆ విగ్రహంలో వచ్చేటట్టుగా చేసి మంత్రపూతంగా దాన్ని అక్కడ పెట్టారు. అంతే. ఆ తర్వాత బయట ఇది ఉంది, ఇది ధ్వజస్తంభం ఉంది. ఆ ధ్వజస్తంభం కింద కూడా లోపల ఏ దైవాన్ని పెట్టారో తత్సంబంధమైనటువంటి ఇక్కడ యంత్రం ఏదైతే ఉందో అటువంటిది అక్కడ కూడా పెడతారు. అవును. పెట్టి చాలా ఎత్తుగా ధ్వజస్తంభం పైకి పెడుతుంది. అది కూడా ధ్వజస్తంభం పై భాగం వీలైతే మొత్తం భాగం అంతా కూడా ఒక లోహంతో ఉంటుంది. అంతరిక్షం నుండి ఏ దైవాన్ని మనం ఇక్కడ ప్రతిష్టాపన చేశామో తత్సంబంధమైనటువంటి స్పందనలని అది గ్రహించి భూమిలో కింద ఉన్నటువంటి రాగిరేకు దగ్గరికి పంపిస్తే అక్కడి నుంచి అది మూల విరాట్ దగ్గర ఉన్నటువంటి రాగిరేకుకు వెళ్ళి అక్కడి నుంచి ఉన్నటువంటి విగ్రహం దగ్గర మనకి వ్యక్తం అవుతూ ఉంటుంది ఆ శక్తి. ఈ శక్తి అక్కడ ఉన్నది కదా, ఈ శక్తి దాన్ని మనం ఏమీ చేయకుండా వదిలేస్తే అంతే ఉంటుంది. కానీ ఆ శక్తిని పూజాధికాలు నిర్వర్తించటం ద్వారా పెంపొందిస్తూ ఉంటారు ఆలయంలో. ఆలయానికి వెళ్ళి భక్తులు ఎంత శక్తిని పొందుతారో, భక్తులు వెళ్ళడం వల్ల ఆలయంలో ఉన్న మూల విరాట్ కూడా అంత శక్తి పెరుగుతుందిట. ఓహో. అది కూడా ఉంది. దానివల్ల ఏమవుతుంది? ఎక్కువ భక్తులు వెళ్ళి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నటువంటి ఆలయాలకి శక్తి ఎక్కువ ఉంటుంది. పాడుబడ్డ ఆలయాలకు ఉంటుందా? ఎందుకంటే వెళ్ళడాలు, పూజలు చేయడాలు, భజనలు, పారాయణలు, పురాణ ప్రవచనాలు ఏమీ లేవుగా. అది ఎంత ఉందో అంతా రాను రాను క్షీణిస్తూ ఉంటుంది. అవును. ఇక్కడ రాను పెరుగుతూ ఉంటుంది. ఇట్లా పెరుగుతూ ఉంటుంది కనుక అక్కడ నీ శక్తి ఎంత, నువ్వెంత, ఇంతే కదా. నేనున్నాను, నా శక్తి ఇంతే ఉంటుంది, నా శక్తి ఇంతే. కానీ ఆలయానికి వచ్చిన ప్రతి వాళ్ళ దగ్గర ఇంత కొంతమంది దగ్గర ఇంత ఉండొచ్చు. ఇదంతా అక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణం అంతా నిండుంది కనుక నేను అక్కడికి వెళితే అక్కడి నుంచి నేను తెచ్చుకునేది ఎక్కువ ఉంటుంది. నా ఇంట్లో ఎంత ఉంది? శక్తి లేదన్నానా? ఇంతే ఉంది. నా దేవుడి దగ్గర కూర్చుంటే నాకు ఇంతే శక్తి వస్తుంది. గుడికి వెడితే అక్కడ ఇంత శక్తి మధ్య ఉన్నాను, నేను ఎంత పాత్ర పట్టుకెడితే అంత పాత్ర వస్తుంది. ఉద్ధరణ పట్టుకెళ్ళానా, గ్లాస్ పట్టుకెళ్ళానా, బిందె పట్టుకెళ్ళానా, ఎంత పట్టుకెడితే అంత శక్తిని నేను తెచ్చుకుంటా. ఇంట్లో మాత్రం ఇంతే ఉంటుంది, లేదనడానికి లేదు.
ఎక్కువ తక్కువల్లో తేడా ఉందంతే. దీనికి చక్కని ఉదాహరణ పిల్లలకు అర్థమయ్యేట్టు చెప్పుకోవడం ఏమిటి అంటే, వైఫై ఇక్కడ ఉందా లేదా? ఉందా? ఉన్నాయి వైఫై తరంగాలు ఉన్నాయి, కానీ వాటిని నేను ఎలా చూడగలను ఉన్నాయా లేదా అన్నది? ఫోనో కంప్యూటరో పెడితే దాన్ని ఆన్ చేస్తే అప్పుడు వస్తాయి. ఈ ఆన్ చేసే కంప్యూటరు ఫోను లాంటివి అక్కడ ఉన్నాయి. అక్కడ పెద్ద ఎల్ఈడి ఏదో ఎన్నో ఇంచుల కంప్యూటరో స్క్రీనో అక్కడుంది. మన ఇంట్లో ఇంత ఫోన్ ఉంది, ఇంత ఫోన్కి ఇంతే ఉంది. అక్కడికి వెడితే అంత ఉంది, అంతే. పెద్ద స్క్రీన్ అంచేత అక్కడికి వెడితే మరింత బాగా మనకి శక్తిని పుంజుకోవడానికి వీలుంది. మన ఇంట్లో లేదు అనడానికి వీల్లేదు. నువ్వు ఎంత పూజ చేస్తే అంత ఉంటుంది. కొంతమంది ఇళ్లల్లో చిన్న ఒకటే ఒక ఇంత బొమ్మ పెట్టుకుంటారు, ఓ ఫోటో ఉంటుందంతే. అక్కడికి వెడితే ఎంతో ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. కొంతమంది ఇళ్లల్లో ఎన్ని విగ్రహాలు ఉంటాయి, మామూలుగానే ఉంటుంది. షోకేస్ ఎంతో దేవుడి గది కూడా అంతే. పూజలో తేడా ఉంది. పూజ మనం అక్కడ చేసి నువ్వు మంత్రజపం చేసావా, పూజ చేసావా, ధ్యానం చేసావా, ఏదైనా సద్గ్రంథ పఠనం చేసావా, దీన్ని బట్టి అక్కడ శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆలయాల్లో నిరంతరం జరుగుతూనే ఉంటుంది కనుక అక్కడ ఎక్కువ ఉంది. మన దగ్గర కొంచెం జరుగుతుంది కనుక కొంచెం ఉంది. అది అక్కడ ప్రాణప్రతిష్ఠ ఉంది, ఇక్కడ లేదు. అక్కడ ధ్వజస్తంభం ఉంది, ఇక్కడ లేదు. అక్కడ నిరంతరం జరుగుతోంది, ఇక్కడ లేదు. ఈ తేడా. కాకపోతే దైవశక్తి అన్ని చోట్ల ఉంది, దీనికి కూడా శక్తి ఉంది. లేకపోలే, ఎక్కువ తక్కువలు తేడా అంతే. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, రోజు వెళ్ళమంటే వెళ్ళరు. ఇంట్లో వృద్ధులు ఉన్నారు, వెళ్ళలేరు దేవాలయానికి. కనుక మన ఇంట్లోనే అంత శక్తి ఉండేటట్టుగా జపం చెయ్యండి, సద్గ్రంథాలు చదవండి, పూజలు చెయ్యండి, లేదా కదల్లేని వాళ్ళ చేత నామ జపం చేయించండి. ఏదో ఒకటి మంచి పనులు చేసిన చోట శక్తి ఉంటుందమ్మా. అక్కడ ఎక్కువ మంది చేస్తారు కనుక కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ చేయలేకపోతున్నాం కనుక చెయ్యలేము కూడా. అక్కడ వందల మంది చేసేది నేను ఒకళ్ళిద్దరు ఇంట్లో 5-6 కుటుంబ సభ్యులు ఉంటే ఎంత చేస్తాం? అంచేత ఉంది. ఇక్కడ లేదనడానికి లేదు, ఉన్నది. కానీ అక్కడ ఎక్కువ, ఇక్కడ తక్కువ, అంతే తేడా. నమస్తే అమ్మా.